యావత్ క్రైస్తవ ప్రపంచం నేర్చుకోండి ఈ విషయంలో, ఎడ్యుకేట్ అవ్వండి దయచేసి. మనం యూదులం కాదు, మనం క్రైస్తవులం. యూదుల వలె ప్రవర్తించొద్దు, క్రైస్తవుల వలె ప్రవర్తించాలి. యూదుల నియమావళి వేరు, క్రైస్తవ నియమావళి వేరు. యూదులలాగా ప్రవర్తించలేం మనం. క్రైస్తవుడు క్రీస్తు చెప్పినట్లు, పౌలు చెప్పినట్లు ప్రవర్తిస్తాడు. చాలా మంది యూదుల ప్రవర్తన చూసి క్రైస్తవులను ఎద్దేవా చేస్తున్నారు. యూదులు వేరు, క్రైస్తవులు వేరు, వీరు ఒకటి కాదు. కానీ యూదులలో నుండి క్రీస్తు వచ్చాడు, కానీ క్రైస్తవులు యూదుల్లో నుండి రాలేదు, క్రీస్తులో నుండి వచ్చారు. ఎప్పటికీ పోలిక సెట్ అవ్వదు, ఎప్పటికీ పోలిక సెట్ అవ్వదు. ఐడియాలజీ కూడా టోటలీ చేంజ్. క్రైస్తవులు దయచేసి గమనించండి, పాము వంటి వివేకము, పావురం వంటి నిష్కపటమని ఏ ప్రస్తావనలో మనకి ఇవ్వబడింది అంటే, తోడేళ్ల మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెబుతూ అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని గమనించండి. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. ఇదండి అసలు విషయం. ఏ సందర్భంలో పాము వంటి వివేకం కావాలి? తోడేళ్ల మధ్యలో ఉంటారు కాబట్టి పాములా ప్రవర్తించండి. అవకాశం దొరికితే మీరు తప్పించుకోండి అక్కడి నుండి. తెలివిగా ప్రవర్తించండి, చిక్కకండి. తెలివి తక్కువగా ఆలోచించకండి, ఆవేశంగా మాట్లాడకండి. మీకు మీరే చావును కొని తెచ్చుకోకండి, ప్రమాదంలో మీకు మీరు పడకండి. తెలివైన వాడు ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకుంటాడు అని చెబుతున్నాడు. అయితే అలాంటి సందర్భంలో నిష్కపటంగా కూడా ప్రవర్తించడం నేర్చుకోమన్నాడు. ఈరోజు సువార్త విషయంలో క్రీస్తు నెరగని ప్రజలకు సువార్తను ఎలా అందించాలో నా ప్రియ సహోదరి సహోదరులకు నేర్పించాలని పరిశుద్ధాత్మ దేవుని కన్నీరు, ఆవేదనతో మీ ముందుకు వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఈరోజు మనం ఆవేశంతోనో సవాళ్లతోనో సువార్త ప్రకటించడం సాధ్యం కాదు. సువార్త అనేది అటువైపున్న వాని మనసులో వేసే విత్తనం. సువార్త అనేది అటువైపున్న వ్యక్తి ఇష్టంగా అంగీకరించడానికి దేవుడు వేసిన మార్గం. అటువైపున్న వ్యక్తి ఇష్టంగా అంగీకరించాలంటే మొదట అతనికి పూర్తిగా అర్థం కావాలి. అటువైపున్న వ్యక్తికి అర్థమైతేనే ఫలిస్తుంది, వినబడితే ఫలించదు. అందరికీ తెలియాలి అన్నది ఎంత నిజమో అందరికీ అర్థం అవ్వాలన్నది అంతే నిజం. ఈరోజు సువార్తను అర్థమయ్యేటట్లు చెప్పడంలో మనం వారిని హట్ చేసి, బాధ పెట్టి, గాయపరిచి సువార్త ఎలాగో చేయలేం. వారి సాంప్రదాయాల్ని గౌరవించకుండా, వారి ఉద్దేశాల్ని గౌరవించకుండా, వారు ఏం నమ్ముతున్నారో అర్థం చేసుకోకుండా మనం చెప్పేది వారెట్లా గౌరవించి అర్థం చేసుకుంటారు? ఆలోచించారా ఎప్పుడైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరినొకరు ప్రేమించి, గౌరవించి, ఒకరి సాంప్రదాయాలు, ఒకరి విశ్వాసాలను ఒకరు అర్థం చేసుకోవాలి. వెంటనే మీది తప్పు, మీరు కరెక్ట్ కాదు. ఏమండి, ఇది చెప్పడం రోషం కాదు, అలా చెప్పడం భక్తి కాదు. అలా చెప్పడం ఎవరైనా చెప్పొచ్చు. నీది రాంగ్ అని చెప్పడం పెద్ద విషయం కాదు. అటువైపున్న వ్యక్తిని సంపాదించడం అనేది చాలా గొప్ప ప్రసవ వేదన. పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి, మీరు చేసేదంత తప్పు, ఇన్ని బలిపీఠాలు పెట్టారు కానీ అంత నరకానికి మీరు వెళ్తారు అన్నాడా? ఈరోజు ఇట్లా దాపురించారు క్రైస్తవ సమాజంలో. ఏసే దేవుడు అని నువ్వు బల్లగుద్దడం కాదు నాన్న. ఏసు ఎందుకు దేవుడో ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు చెప్పాలి. అదే సువార్త. యేసు దేవుడని గట్టిగా అరవడంలో ఏమి సాధించలేం మనం. యేసును గూర్చిన జ్ఞానం ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పడంలోనే మనం ఏదైనా సాధించగలుగుతాం. అలా వారు అర్థం చేసుకోవాలంటే ముందు వారికి తెలియాలి మనం వారిని ప్రేమిస్తున్నాము అని. వారి నమ్మకాలను, వారి విశ్వాసాలను, వారి ఉద్దేశాలను, వారి సాంప్రదాయాలను మనం నచ్చినట్లు మాట్లాడేసి మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామంటే ఎలా కుదురుతుంది? పౌలు భక్తుడు ఉన్నతమైన సంస్కారవంతుడు. ఓ ఏథెన్సు వాసులారా, మీ భక్తి గొప్పది అన్నాడు. మనమనం మీ విశ్వాసాలు గొప్పవి, మీ సాంప్రదాయాలు గొప్పవి, మీ భక్తి గొప్పదనం. అంతటి మూర్ఖత్వం నూరిపోయబడింది అధిక నీతి, అధిక పరిశుద్ధత పేరిట. రోషం అంటే యేసే దేవుడని గట్టిగా అరవడం కాదు. రోషం అంటే అటువైపు ఉన్న వ్యక్తి కూడా యేసు దేవుడు కాదు అనలేనట్లుగా చెప్పగలగడం. అది కదా సువార్త. అటువైపున్న వ్యక్తికి మొదట రెచ్చగొట్టి, వారిని ఆవేశపరిచి యేసే దేవుడని ఎన్ని డమక బజాయించినా వినే వాళ్ళందరికీ కూడా అక్కడేదో ఇద్దరు ఆడుతున్న నాటకం లాగే ఉంటుంది. అది సువార్త కాదు కాదు కాదు. పాము వంటి వివేకం కావాలి సువార్తలో, పావురం అంటే నిష్కపటం కావాలి సువార్తలో. సాతాను అటువైపు నుండి ఎన్నో వ్యూహాలు రచిస్తాడు. అయినా సరే వివేకంగా నడుచుకోవాలి, నిష్కపటంగా నడుచుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. మనం ఒక్కరికి జవాబు చెప్పాలని చూస్తుంటాం, ఒక్కరిని అనేకులు వెంబడిస్తుంటారు. మనం ఏ పొరపాటుగా ప్రవర్తించినా దీన్ని ఒక్కదాన్నే పాయింట్అవుట్ చేసి ఆ వెనకాలన్న వారందరినీ మోసం చేస్తారు. ఇంకా వాళ్ళు మనం ఎంత మంచి చెప్పినా సత్యం అంగీకరించరు. అందుకే ఏమన్నాడు? పరపక్షమందున్నవాడు మనలో మాట్లాడడానికి సిగ్గుపడాలి, అలా నువ్వు నడుచుకోవాలన్నాడు పౌలు గారు. కాబట్టి తోడేళ్ల మధ్యలో నివాసం చేస్తున్నాము. ఒక మంచి మాటనే తప్పుగా చిత్రీకరించి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా మాట్లాడమని చెప్తున్నాడు. ఆ సందర్భంలో పాము వంటి వివేకం అన్నాడు, పావురం వంటి నిష్కపటము అన్నాడు. దేవుని ప్రజలకు దేవుని ఆలోచన అందించడంలో అటువైపున్న వ్యక్తి మనం చెప్పేటప్పుడు
వారి ఈగో హట్ అవ్వకుండా ఆలోచించాలి. అలాంటి సంస్కారవంతమైనటువంటి భక్తి బైబిల్ నేర్పుతుంది, పౌలు గారు నేర్పిస్తున్నారు. మీ దేవుడు దేవుడు కాదు అనడం కాదు సువార్త. నీవు నమ్మినవాడే ఎందుకు సత్యదేవుడో, నువ్వు నమ్మినవాడే ఎందుకు అందరికీ దేవుడో అర్థమయ్యేటట్లు చేయాలి. అదే సువార్త. సువార్తకు ముఖ్య ఉద్దేశమే దేవుణ్ణి అర్థమయ్యేటట్లు చేయడం, కానీ ఇంకొకరి దేవుడు దేవుడు కాదని చెప్పడం కాదు. అది యూదుల పరంపర, క్రైస్తవ పరంపర కాదు కాదు కాదు. ఈరోజు ఊరికేనే రోషం పుట్టుకొచ్చేస్తుంది చాలామంది క్రైస్తవులకి. మరి సంఘాల్లో ఏం నేర్పించబడుతుందో, ఏం నేర్చుకుంటున్నారో, వారి భక్తులు, వారి నాయకులు ఎందుకని సంఘంలో ఉన్న యవనస్తుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారో తెలియట్లేదు. సోషల్ మీడియా నిండా తొందరపాటు ఆవేశాలే కనబడుతుంటాయి. ఎటు చూసినా తొందరపాటు నోటి మాటలు, అనుభవం ఉండదు, ఆలోచన ఉండదు, ప్రార్థన ఉండదు, తగ్గింపు ఉండదు, తప్పును సరిచేసుకుందామనే ఆలోచన ఉండదు, నేర్చుకోవడం ఉండదు, చెప్పినా వివరించినా అర్థం చేసుకునే సహనం ఉండదు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది. నేను మరలా చెప్తున్నాను, మనం యూదుల వలె ప్రవర్తించొద్దు. అయితే యూదుల వలన కలిగినవి మనకు బోధ కలుగు నిమిత్తముగా కొన్ని ఉన్నాయి. అవి మనము బోధగా స్వీకరిద్దాం, జ్ఞానముగా స్వీకరిద్దాం, హెచ్చరికగా స్వీకరిద్దాం. అంతేగాని మనకు నియమావళి పౌలు చూపించిన పద్ధతి, క్రీస్తు నేర్పిన పద్ధతే మన పద్ధతి. క్రీస్తు నెరగని జనుల్ని రక్షించేటప్పుడు యూదుల్లాగా ప్రవర్తిస్తుంటారు చాలామంది. ముఖం మీదే చెప్పేయాలంట, తప్పు, చాలా పెద్ద తప్పు. మనకు దేవుడు సువార్త అప్పగించబడింది ప్రాణాలు ఇచ్చైనా సరే ఇంకొకరిని రక్షించడానికి. ఇంకా ముఖం మీద చెప్తే ఎవడు రక్షించబడతాడు? ఫస్ట్ అర్థమయ్యేటట్లు చెప్పాలి. ముఖం మీద చెప్పడం రోషం కాదు, అర్థమయ్యేటట్లు చెప్పడమే రోషం. ఎన్ని అవంతరాలు వచ్చినా, వారు ఎన్ని మాటలు అన్నా సరే సహిస్తాం. చూసావు, అది రోషం అంటే. వారిలాగా మనం ప్రవర్తించడం క్షణం మాత్రం పడుతుంది, కానీ క్రీస్తులా ప్రవర్తించాలంటే ఎంతో సహించాలి. వారిలాగా మనం ప్రవర్తించడం క్షణం మాత్రం పడుతుంది, కానీ క్రీస్తులా ప్రవర్తించాలంటే ఎంతో సహించాలి. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి కలిగిన నిజమైన రోషగాడు క్రీస్తు, నిజమైన రోషగాడు పౌలు. పౌలుకున్నంత కోపం, పౌలుకున్నంత రోషం ఉందా మనకి? ఆయనే తగ్గించుకున్నాడు. క్రైస్తవ సమాజం దయచేసి ఈ విషయంలో ఆలోచించాలి. ఏసే దేవుడు, మిగతా వాళ్ళు ఎవరు కాదని పిచ్చి మాటలు మాట్లాడకండి. ఆ ఒక్క మాట చాలు, తర్వాత నువ్వు చెప్పే సువార్త వాళ్ళు వినరు. ఎందుకంటే ఎందరి హృదయాల్లోనూ అప్పటికే సెంటిమెంటల్గా వారు ప్రేమిస్తూ ఉంటారు, అభిమానిస్తూ ఉంటారు. వాటిని మనం కాదు అన్న తర్వాత మనం చెప్పే మంచిని, సత్యాన్ని ఎప్పుడు వారు స్వీకరించరు. దయచేసి ఈ విధానాన్ని పెకలించుకోండి, తర్వాత తరమైనా రక్షించబడతారు. ఈ తరంలో నాటుకుపోయిన విషయాన్ని మొత్తంగా తీసివేయలేం. దానికోసం ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది. ఎవరో కొందరు రక్షించబడతారు. ఏర్పరచబడ్డవారు కూడా మోసపరచబడ్డానికి కారణమవుతుంది ఇలాంటి పిచ్చి ఐడియాలజీ. క్రీస్తు ఏదైనా, పౌలు ఏదైనా ప్రేమతో సాధించారు, ఆలోచనతో సాధించారు. మనం నోటి మాటలతో ఎలా సాధిస్తాం? కాబట్టి వాడు కుయుక్తిపరుడు, మనల్ని రెచ్చగొడుతూ ఉంటాడు అపవాది. కరెక్ట్గా మనం అలాగే రెచ్చిపోయి వాడికి ఎవడికో సమాధానం ఇస్తున్నామని మనం అనుకుంటాం. కాదు, ఈ రెచ్చిపోయినది తీసుకెళ్ళి వాడి వెనకాల ఉన్న వాళ్ళందరికీ చూపించుకొని వాడు బలం పొందుతాడు. ఆ తర్వాత మనం ఎంత మంచి మాటలు చెప్పినా మనం ముందు చూపించిందే గుర్తుంటుంది, తర్వాత చూపించింది గుర్తుండదు. అందుకే ఆయన అన్నాడు, బాబు తోడేళ్ళున్నాయి అక్కడ, పాములాగా వివేకంగా ఉండు, పావురంలాగా నిష్కపటంగా ఉండు అన్నాడు. సో ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రేమను, పౌలు జ్ఞానాన్ని కలిగి నడుచుకుంటామో లోకం సువార్తను అంగీకరిస్తుంది. ఈ విషయంలో దయచేసి క్రైస్తవ సమాజం అంతా ఆలోచించాలి. ఆవేశపడకండి. మహామహా జ్ఞానులు, పరిశుద్ధులు, నీతిమంతులు ఆవేశపడిపోతున్నారు. పైనుండి కింది వరకు తెల్ల వస్త్రాలు వేసుకొని నీతిగా ఉంటారు, కానీ ఈ విషయంలో ఓపికగా ఉండరు. ఎందుకో, నాదేసే దేవుడు, నా ఏసే. నువ్వు అలా చెప్పడం సువార్త కాదు. నీవు నమ్మిన దేవుడు ఎందుకు దేవుడో అటువైపు ఉన్న వారు అర్థమయ్యేటట్లు నడుచుకోవడమే సువార్త. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కాలం సమీపిస్తుంది. మన ప్రవర్తన ద్వారా, మన తొందరపాటు ద్వారా సాతాను గెలుస్తున్నాడు. వాడు నవ్వుతున్నాడు. వాడు రక్షించబడవలసిన వారిని కూడా రక్షింపబడకుండా చేస్తున్నాడు ఇలాంటి పిచ్చి ఐడియాలజీతో. ఆవేశంతో ఏం సాధించలేం. నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అటువైపు ఉన్నవాడు ప్రశ్నిస్తే సమాధానం మనం తప్పక చెప్పాలి. ప్రేమతోనే చెప్పాలి, సాత్వికంతోనే చెప్పాలనేది బైబిల్ చెప్తుంది. వాడిలా మనం ఎప్పుడు ప్రవర్తించొద్దు. ప్రేమతో సాత్వికంగా చెప్పి వాడు ఎన్ని నిందలేసినా భరిస్తూ ఓర్చుకుంటూ ముందుకు వెళ్తే అది ఉద్యమం. గాంధీ గారికి అర్థమైంది క్రీస్తు ఉద్యమం. అటువైపు ఉన్నవాడు దెబ్బలు కొడుతున్నా సరే ఇటువైపు మనం ఓర్చుకుందాం అన్నాడు. తిరిగి దాడి చేయొద్దన్నాడు, ప్రతి దాడి చేయొద్దన్నాడు. దాని పేరు సత్యాగ్రహం అని పెట్టాడు. గాంధీ గారికి అర్థమైంది క్రీస్తు మార్గం. చూడండి, కాబట్టి ప్రశ్నించేవాడికి సమాధానం తప్పక చెప్పాలి. అయితే ఆలోచించేటట్లే చెప్పాలి. మన ప్రవర్తనను వాడు క్యాష్ చేసుకోకూడదు. అదే సాతానుకు మనం అవకాశం ఇవ్వడం అవుతుంది. క్రీస్తు వ్యతిరేకులు అడిగే ప్రతి ప్రశ్న
మనకు గొప్ప అవకాశం లాంటిది. క్రీస్తుని ఎరగని జనులందరికీ అది సమాధానంగా మిగిలిపోయేటట్లే ఆలోచించి మాట్లాడాలి. అదే వివేకం, అదే నిష్కపటం. మనం చేసే పని దేవుడు చెప్పినట్లు చేస్తే మిగతా అంతా పరిశుద్ధాత్ముడే చేసుకుంటాడు. మనం ఎవరిని మార్చలేం, ఎవరిని రక్షించలేం. దేవుని జ్ఞానమే, దేవుని ఆలోచన విధానమే అందరినీ మారుస్తుంది. దేవుని ఆత్మకార్యం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మీరు అర్థం చేసుకున్నారు కదా, సువార్త అనగా అర్థం ఏమిటి? నీవు నమ్మిన దేవుడే దేవుడు అని చెప్పడం కాదు. అందరి దేవుడు ఒక ఆయన వచ్చాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరికీ ఎందుకు ప్రభువో, ఇంతమంది దేవుళ్ళు ఉంటుండగా ఆయన మాత్రమే ఎందుకు దేవుడో, సకల ప్రామాణిక గ్రంథాల విశ్వాసం ఏమిటో, ఈ పరంపరలో ఏర్పడిన సాంప్రదాయాలు ఏమిటో, మనుషులు చేసిన పొరపాటు ఏమిటో, ఇప్పుడు ఎలా దేన్ని అర్థం చేసుకోవాలో, ఇలా అన్ని విధానాలను ముందు పెట్టడమే సువార్త. పౌలు ఇలాగే తర్కిస్తూ వచ్చాడు. దయచేసి అర్థం చేసుకోండి. ఒకరికి ముఖం మీద చెప్పడం సువార్త కాదు. ఆయన దేవుడు కాదు, ఈయనే దేవుడు అని చెప్పడం క్రైస్తవ్యం కాదు. ఇప్పుడు మనకు బాధ్యత అప్పగించబడింది. బతిమాలుకుని ప్రేమగా సువార్త చెప్పాలి. ప్రజల్ని ఏ విధము చేతనైనా కాపాడాలి. కాబట్టి ఆనాటి పౌలు ప్రసవ వేదన పడి సువార్త చెప్పాడు, దెబ్బలు తిని సువార్త చెప్పాడు, సహించి సువార్త చెప్పాడు. ఈరోజు మనం ఆ విషయంలో బలహీనులం అయిపోయాం. మీరు, నేను, మనం అందరం నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు మనలో నుండి పనిచేసేటట్లుగా మనం ఆయనకు సాధనం అవుదాం, అవకాశంగా మారుదాం. సో ఇప్పటి వరకు ఇచ్చిన వివరణను స్పష్టంగా గ్రహించండి. పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. పరిశుద్ధాత్మదేవుడు మీకు ఆలోచన ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరికీ తోడేండునుగాక. ఆమేన్.